వ్యాపన్నర్తుర్న కాలో వ్యభిచరతి ఫలం నౌషధీర్వృష్టిరిష్టానేష్టైః తృప్యంతి దేవా నహి వహతి మరోర్నిర్మలాభాని భాని ఆశాశాంతా నభిందంత్యవధిముదధయో బిభ్రతి క్ష్మాభృతః క్ష్మాం యస్మింస్త్రైలోక్యమేవన్న చలతి తపతిస్తాత్ సూర్యః శ్రియేవః. యస్మిన్ తపతి, ఏ సూర్యుడైతే తపిస్తూ ఉన్నప్పుడు, తపింపజేస్తూ ఉన్నప్పుడు, అంటే ప్రకాశిస్తూ ఉన్నప్పుడు, కాలః వ్యాపన్నర్తు నభవతి, కాలము ఋతువులు తమ తమ ధర్మములు తప్పిన కాలం కాకుండా పోతుందో, అంటే ఋతువులు సక్రమంగా వాటి ధర్మాన్ని అనుసరించేట్లుగా ఉంటుందో, ఓషధీ ఫలం నవ్యభిచరతి, ఓషధులు ఫలములను ఇవ్వకుండా పోవటం అనేది లేకుండా పోతుందో, అంటే ఓషధులు ఫలములను, అంటే జీవకోటికి తిండి గింజలను, వ్యాధుల చికిత్స నిమిత్తము ఔషధులను ఇస్తూ పోతాయో, వృష్టి ఇష్టాభవతి, వర్షములు ఇష్టాభవతి, ఇష్టానుసారముగా, అంటే ఇష్టమును కలిగించేట్లుగా, ప్రాణికోట్లకు ఇష్టమయ్యే పద్ధతిలో, సంతృప్తి కలిగే పద్ధతిలో వర్షములు కురుస్తూ ఉంటాయో, దేవా ఇష్టైః న తృప్యంతి ఇతి న, దేవతలు ఇష్టముల చేత సంతోషించట్లేదు అనే మాట లేకుండా పోతుందో, ఇష్టములు అంటే వేద విహితములైన కర్మలను చేయటం వలన దేవతలు తృప్తి చెందుతారు గనక, వేద విహితమైన కర్మములను నిర్వహించటం లేదు అనే మాట లేకుండా పోతుందో, అంటే వేద విహితమైన కర్మములు యజ్ఞయాగాదులు నిరంతరాయములుగా జరుగుతూ ఉంటాయో, అటువంటి కాలం వస్తుంది. ఆ కాలం అలాగే కొనసాగుతుందో, మర్త్ వహతి, గాలులు వాయువు చల్లగా యథాప్రకారముగా ఆనందకరముగా హాయిగా కొనసాగుతూనే వీస్తూనే ఉంటుందో, భాని నిర్మలాభాని, నిర్మలముగా కాంతులను ప్రసాదించే నక్షత్రములు గ్రహగణములు నిర్మలంగా తమ కాంతులను ప్రసాదిస్తూ ఉంటాయో, ఆశాః శాంతాః, దిక్కులు శాంతముగా ఏ ఉపద్రవములు లేకుండా ప్రశాంతముగా దిక్కులు ఉంటాయో, ఉదధయః అవధిం నభిందంతి, సముద్రములు తమ సరిహద్దులను, తమ హద్దులను, చెలియలి కట్టలను దాటకుండా ప్రశాంత గంభీరంగా సముద్రములు ఉంటాయో, క్ష్మాభృతః క్ష్మాం బిభ్రతి, క్ష్మాభృతః భూమి చేత భరించబడేవి, అనగా పర్వతములు భూమిని అల్లకల్లోలం చేయకుండా ప్రశాంతంగా ఉండేట్లుగా చేస్తాయో, త్రైలోక్యం ఏవం చలతి, ముల్లోకములు హాయిగా ప్రశాంతంగా ధర్మానుసారంగా నడుస్తాయో, సః సూర్య, అటువంటి సూర్యుడు, వహ్ శ్రియేస్తాత్, మీకు అంటే మనందరికీ కూడా ఐహికములైన ఆముష్మికములైన సంపదల వృద్ధికి కారణభూతుడు అగుగాక. అటువంటి సూర్యుడు మనకు ఐహికమైన ఆముష్మికమైన ఫలములను ప్రసాదించుగాక. అంటే సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నంతకాలము, సూర్యుడు తన ధర్మాన్ని లోకహితం కోసం, లోక రక్షణ కోసం, ప్రాణుల మీద కనికరం చేత తన ధర్మాన్ని ఉదయించటాన్ని, తన వెలుతురును ప్రసాదించటాన్ని, తన వేడిమిని ప్రసాదించటాన్ని, ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని జీవులకు ప్రసాదించటాన్ని కొనసాగిస్తూ ఉంటాడో, అంతకాలము కూడా ఋతువులు సక్రమంగా నడుస్తూ ఉంటాయి, ఓషధులు ఫలములను ఇస్తూ ఉంటాయి, ధర్మము వర్ధిల్లుతుంది, అనువైన వర్షములు కురుస్తాయి, జీవులకు ఇష్టకరంగా సంతృప్తికరంగా వర్షములు కురుస్తాయి, చల్లని గాలులు ప్రశాంతమైన గాలులు వీస్తాయి, వాయువు ఆహ్లాదకరంగా ఉంటుంది, నక్షత్రగ్రహ తారాగణములు హాయిగా చల్లగా దేదీప్యమానంగా కళంకం లేకుండా ప్రకాశిస్తూ ఉంటాయి, సముద్రములు అవధులు హద్దులు చెలీలి కట్టలు దాటి ప్రళయాన్ని సృష్టించకుండా
ప్రశాంతముగా ఉంటాయి. అటువంటి కాలం ఉంటుంది. సూర్యుడు ప్రశాంతముగా అనుకూలుడై కనికరం వహించి జీవుల ఎడల దయతో ప్రకాశించినంతకాలం ఇలా సృష్టి మొత్తం ప్రశాంతంగా నడుస్తూ ఉంటుంది. పర్వతములు క్షోభ పెట్టవు, భూమి నిలకడగా ఉంటుంది, ముల్లోకములు కూడా ప్రశాంతంగా నడుస్తూ ఉంటాయి. అటువంటి సూర్యుడు మిమ్ములను అంటే మనలను అందరినీ రక్షించుగాక, కరుణించుగాక, మనలకు అందరికీ కూడా జీవులకు అందరికీ కూడా ఐహికమైన ఆముష్మికమైన ఫలితములను ప్రసాదించుగాక, వృద్ధికి తోడ్పడుగాక అని మహానుభావుడు మహాకవి మయూరుడు తన సూర్యశతకంలోని ఈ 87వ శ్లోకంలో మనలను అందరినీ ఆశీర్వదిస్తున్నాడు. స్వస్తి.